చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను నందిని. అందిన కాడికి దోచుకుందాం అనుకున్నారు. భక్తి ముసుగులో ఏం చేసినా చెల్లుతుందిలే అనుకున్నారు. అమాయకులు కదా, మోసం చేద్దాం అనుకున్నారు. ఎవరడుగుతారులే అన్న ధీమా, ఏం చేస్తారులే అన్న నిర్లక్ష్యం. బాధితులు అయిన హైదరాబాద్కు చెందిన అక్కా చెల్లి నెంబర్ వన్ న్యూస్ CMD మంచాల సాయి సుధాకర్ నాయుడు గారిని ఆశ్రయించారు. 2 చేతులు జోడించి న్యాయం చేయమని వేడుకున్నారు. వాస్తవాలు తెలుసుకొని బాధితులకు అన్యాయం జరిగిందని నిర్ధారించుకున్న నెంబర్ వన్ న్యూస్ CMD మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు రంగంలోకి దిగారు. మంచాల సాయి సుధాకర్ నాయుడు ఆదేశాల మేరకు బాధితుల తరపున నెంబర్ వన్ న్యూస్ టీం రంగంలోకి దిగింది. అయ్యవారి భాగవతం బయటపెట్టి దెబ్బకు దెయ్యం వదిలి కాళ్ల బేరానికి వచ్చిన పాస్టర్ కాటం శ్యామ్ కిషోర్ బాధితుల వద్ద నుంచి మోసం చేసి తీసుకున్న స్థలాన్ని తిరిగి ఇచ్చేశారు. అంతేకాదు, ఆ స్థలాన్ని తిరిగి దాసరి ఇందిర, ఆమె చెల్లెలు సువర్ణ సుజాతల పేరున రిజిస్ట్రేషన్ కూడా చేశారు. బాధితులకు న్యాయం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్కు చెందిన దాసరి ఇందిర, ఆమె సోదరి సువర్ణ సుజాతలు తరచూ JCNM చర్చ్ పాస్టర్ కాటం శ్యామ్ కిషోర్ ఉండే చర్చికి వెళ్తూ ఉండేవారు. దాసరి సువర్ణ సుజాతకు ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో లక్షల రూపాయల విలువ చేసే స్థలం ఉంది. హైదరాబాద్కు చెందిన JCNM చర్చ్ పాస్టర్ కాటం శ్యామ్ కిషోర్ ఆ స్థలం తనకిస్తే చర్చి నిర్మించి మరింతగా దైవ సేవ చేస్తానని నమ్మించగా, పాస్టర్ మాటలు నమ్మిన వారు ఆ స్థలాన్ని 2019 ఫిబ్రవరి 16వ తేదీన JCNM చర్చ్ పాస్టర్ కాటం శ్యామ్ కిషోర్ కు దారాదత్తం చేశారు. అయితే తాము దానంగా ఇచ్చిన స్థలంలో చర్చి నిర్మించి దైవ సేవ చేయాలని దాసరి సువర్ణ సుజాత షరతు పెట్టారు. అలా చర్చి నిర్మించకపోతే తమ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని కూడా సువర్ణ సుజాత స్పష్టంగా దస్తావేజుల్లో పేర్కొన్నారు. కానీ అప్పనంగా స్థలాన్ని దక్కించుకున్న తర్వాత JCNM చర్చ్ పాస్టర్ కాటం శ్యామ్ కిషోర్ పత్తా లేకుండా పోయారు. అదేమిటని ప్రశ్నించగా తన అనుచరులతో శ్యామ్ కిషోర్ బెదిరింపులకు దిగారు. నెంబర్ వన్ న్యూస్ ఈ విషయాన్ని బట్టబయలు చేసింది. తనను ఎవరు ఏమి చేయలేరన్న ధీమాతో తరచూ అనేక మంది భక్తులను మోసం చేస్తున్న పాస్టర్ శ్యామ్ కిషోర్ కు నెంబర్ వన్ న్యూస్ దెబ్బకు దిమ్మ తిరిగింది. దైవసేవ ముసుగులో ఎంతో మందిని తన మాయ మాటలతో మోసం చేసిన శ్యామ్ కిషోర్ 1000 గొడ్లను తిన్న రాబందు ఒక గాలి వానకు సచ్చినట్లు అధికారులను, మీడియా కళ్ళుగప్పి ఇప్పటి వరకు తప్పించుకున్న పాస్టర్ శ్యామ్ కిషోర్ నెంబర్ వన్ న్యూస్ కు మాత్రమే చిక్కారు. దాసరి ఇందిర, ఆమె చెల్లెలు సువర్ణ సుజాతలకు వారిని మోసం చేసి తీసుకున్న జంగారెడ్డిగూడెంలో స్థలం తిరిగి వారికి రిజిస్ట్రేషన్ చేశారు. నా పేరు దాసరి ఇందిర, మా సిస్టర్ పేరు దాసరి సువర్ణ సుజాత. అయితే మేము డొనేట్ చేసిన ల్యాండ్ మళ్ళీ మాకు రిటర్న్ చేయడానికి శ్యామ్ కిషోర్ పెట్టినన్ని బాధలు అసలు ఎవరో పెట్టుండరు. ఒక దైవజనుడు అయ్యి ఉండి కూడా లేడీస్ అని చూడుకోకుండా వెళ్తే గన్మెన్స్తో మమ్మల్ని బయటకు నెట్టించేయటం చాలా హ్యూమిలియేట్ చేశాడు. అదొకటి రిజిస్టర్ ఆఫీస్ దగ్గర అసలు ఎంత అంటే ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటే కూడా ప్రైజ్ లార్డ్ అన్న మాట అనటానికి కూడా ఆయనకి నోరు రాలేదు. మరి ఆయన ఏమి దైవజనుడో నాకు అర్థం కావట్లేదు. ఆ విధంగా చేసి మమ్మల్ని చాలా హ్యూమిలియేట్ చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో మరి నెంబర్ వన్ ఛానల్ వారిని, సుధాకర్ నాయుడు గారిని మేము అప్రోచ్ అయినప్పుడు, అమ్మా మీరు భయపడకండి, మేము మీకు హెల్ప్ చేస్తామని అన్నారు. ఆ ప్రకారమే మాకు హెల్ప్ చేసి నిజంగా ఆ యొక్క డాక్యుమెంట్ మరలా తిరిగి మాకు వచ్చేటట్టుగా చేయబట్టి ఈరోజు సంతోషంగా ఉన్నాము. నెంబర్ వన్ ఛానల్ CMD గారికి, ఆ సిబ్బందికి, మొత్తం అందరికీ కూడా, క్రూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నమస్తే, నా పేరు దాసరి సువర్ణ సుజాత. మేము JCNM శ్యామ్ కిషోర్ గారి చర్చికి కొన్ని సంవత్సరాలుగా వెళ్తూ ఉండేవాళ్ళం. నేను, మా సిస్టరు మా యొక్క శాలరీస్ నుంచి 20% మేము డొనేట్ చేస్తూ చాలా దైవభక్తిగా ఉండేవాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో మా సిస్టరు దాసరి ఇందిర ఏమన్నారంటే, మాకు ఒక జంగారెడ్డిగూడెంలో ల్యాండ్ ఉంది, అది ఆయనకి ఇచ్చినట్లయితే ఆయన చర్చి కట్టి మరెన్నో ఆత్మలు రక్షింపబడతాయి. మనము ఉద్యోగాలు చేసుకుంటూ మనం జనంలోకి వెళ్ళలేము కాబట్టి కనీసం చేసేవాళ్ళని వాళ్ళ వరకు పంపించాలి అనే ఆ ఉద్దేశంతో మేము ఆ ల్యాండ్ ఆయనకి ఇవ్వడం జరిగింది.
జరిగిన తర్వాత ఆ ల్యాండ్ దానిలో ఉన్న కండిషన్స్ ప్రకారం అది మాకు రిటర్న్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఆ రిటర్న్ చేయాల్సిన పరిస్థితుల్లో శ్యామ్ కిషోర్ గారిని ఎప్పుడు మేము అప్రోచ్ అయినా కూడా శ్యామ్ కిషోర్ గారి ఈ యొక్క సెక్యూరిటీ పర్సన్స్, బౌన్సర్స్ వీళ్ళు మమ్మల్ని అసలు ఆయన కలవడానికి కూడా అలౌ చేసేవారు కాదు. అసలు ఆయన ఫోన్ నెంబర్ ఏంటో కూడా మాకు తెలిసేది కాదు. సరే, ఎంతో అతి కష్టం మీద అసలు మరి దీన్ని ఎలా డీల్ చేయాలి అని అన్నప్పుడు ఒక శరత్ అనే అతన్ని మేము అలాట్ చేసాము. మీకు ఏ విషయం ఉన్నా మీరు శరత్తో మాట్లాడుకోండి, శరతే మీకు అన్నీ క్లియర్ చేస్తాడు అని చెప్పినప్పుడు ఆ శరత్ గారితో మాట్లాడి బ్రదర్ అని నేను అంటున్నప్పుడు ఆయన నన్ను ఏదో ఫండ్స్ రైజింగ్ కోసం లేకపోతే నేనేదో డొనేషన్స్ అడగడానికి వచ్చినట్లు ఆయన ఎంతో వెకిలిగా ఎంతో హ్యూమిలియేట్ చేస్తూ నన్ను, ఏమండి మీకు సంవత్సరం తర్వాత ఆఫ్టర్ 1 year యు ఆర్ కాలింగ్ మీ ఈజ్ ద వే, నేనేదో వాళ్ళ దగ్గర నుంచి ఒక ల్యాండ్ నాకు ఇవ్వండి బాబు అని నేను అడుక్కుంటున్నట్టు ఎంతో ఓవర్ యాక్షన్ చేసి శరత్ అనే ఆయన కూడా చాలా రకాలుగా మమ్మల్ని హ్యూమిలియేషన్ చేశారు. ఇక ఇట్లాంటి పరిస్థితుల్లో మేమిద్దరమే లేడీస్ ఉంటాం కాబట్టి మేమేమీ చేయలేని పరిస్థితుల్లో నెంబర్ 1 ఛానల్ సిఎండి గారైన మంచాల సాయి సుధాకర్ నాయుడు గారికి మేము ఒక మెసేజ్ పెట్టినప్పుడు ఆయన ఇమ్మీడియట్గా దానికి స్పందించి మాకు ఫోన్ చేసి అమ్మ మీకేంటి ప్రాబ్లం అన్నప్పుడు ఎంటైర్ థింగ్ మేము ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు భయపడకండి నేను మీతో ఉన్నానని చెప్పి ఆయన ఈ విషయంలో జోక్యం చేసుకోవడం గురించి తరువాత ఆయన కూడా ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆయన ఫోన్ కాల్స్ కానీ ఆయన పంపించిన మెసేజెస్ కానీ వాళ్ళు రెస్పాండ్ కాని పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో వారు ఒక ప్రోమోని రిలీజ్ చేసిన మరుక్షణమే అందరూ లైన్లోకి వచ్చి మమ్మల్ని కంగారు చేయడం మొదలుపెట్టారు. మా సిస్టర్ ఇప్పుడు క్యాన్సర్తో బాధపడుతున్నారు, ఆమెని తీసుకొని రాలేను, ఇంట్లోని కూడా వదలలేను, కానీ శ్యామ్ కిషోర్ గారు వచ్చేస్తున్నారు వెళ్ళాలి. సో అట్లాగనే 11వ తారీఖున జంగారెడ్డిగూడెం వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా మేము చేస్తున్నప్పుడు కనీసం మినిమం కర్టసీ శ్యామ్ కిషోర్ గారు దైవజనుడిగా ఉండి అమ్మ మరి మీరు ఇచ్చారు చాలా సంతోషం, థ్యాంక్స్ అమ్మా, కానీ మేము కట్టలేకపోయాం, వెరీ సారీ, ఇది మీరు తీసుకోవాలి అని చెప్పేసి ఒక కర్టసీ థ్యాంక్స్ కూడా ఆయన చెప్పలేదు కదా. నా కోడలు బ్రదర్ ప్రైజ్ ద లార్డ్ అన్నప్పుడు ఆయన తోసుకుని వెళ్ళిపోయారు. అది ఎంతవరకు న్యాయమో మీరు ఒక్కసారి ఆలోచించాలి ఎవరు విన్నా కూడాను. ఎందుకు అంటే దేవుడి మీద ఉన్న భయంతో భక్తితోటి మన దైవజనులే దేవుడు అపాయింట్ చేసిన మనుషులని మనం నమ్మి వాళ్ళ గురించి మనం ఎంతో గొప్పగా చెప్పుకున్న ఈ పరిస్థితుల్లో ఇలాగ చేసే ఈ యొక్క దొంగ పాస్టర్ని ఎవ్వరూ దయచేసి నమ్మొద్దని నా యొక్క విజ్ఞాపన. అంతేకాకుండా సిఎండి గారు అక్కడ అన్నీ అరేంజ్ చేసి మరలా మాకు రిజిస్ట్రేషన్ చేయించడానికి ఎంతో వారి యొక్క క్రూని మొత్తం పంపించి మాకు చాలా సహాయం చేశారు. వారికి మా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. అంతేకాకుండా మా డాక్యుమెంట్ని మాకు ఇప్పించగలిగారు అంటే అది కేవలము ఆయన యొక్క సహకారంతో మేము మరలా మా డాక్యుమెంట్ని మేము పొందుకోగలిగాము. మా హృదయాల్లో నుంచి మేము ఆయనకి ఆయన యొక్క ఛానల్ వారికి మేము చేతులెత్తి నమస్కారం చేస్తున్నాము. నెంబర్ 1 ఛానల్కి. అంతేకాకుండా మాలాగా ఎంతోమంది మోసపోయే ప్రజలకు కూడా మీరు దయచేసి ఇలాంటి సహాయం చెయ్యాలి అని చేస్తూనే ఉండాలని ఈ జేసీఎన్ఎం శ్యామ్ కిషోర్ అని ఆయన చేసే ఆగడాలు ఆయన్ని కలవడానికి కూడా కుదరదండి. ఆయన ఫోన్ నెంబర్ ఉండదు, ఆయన దగ్గరికి వెళ్తే తోసేస్తూ ఉంటారు. మరి దేవుడే మన దగ్గరికి వచ్చే పరిస్థితుల్లో ఈ దైవ సేవకులు మమ్మల్ని దూరంగా తోస్తున్నప్పుడు దేవుడు ఎవరు, దైవ సేవకులు ఎవరు, మనమే జ్ఞానంగా ఆలోచించి మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ ఈ దైవ సేవకుల్ని నమ్మటం వల్ల జరిగేది పరిణామం ఇదే. ఖరీదైన కార్లు విమానాలలో తిరుగుతూ భక్తుల సొమ్ముతో విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్న కాస్ట్లీ పాస్టర్ కాటం శ్యామ్ కిషోర్ మోసపు లీలలపై మీ నెంబర్ 1 న్యూస్ లో ఎక్స్క్లూజివ్ స్టోరీ. డోంట్ మిస్ ఇట్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రంగా ఉన్న నెంబర్ 1 న్యూస్ ఇటువంటి వారిని క్షమించదు. అవినీతి పరుల మోసగాళ్ల బండారం బయట పెడుతూ సామాన్య ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుంది. నిజం పక్షాన పోరాడడమే మా నైజం. ఇటువంటి అక్రమార్కుల చేతిలో మోసపోయిన వారు ఎవరైనా ఎప్పుడైనా మీ నెంబర్ 1 న్యూస్ను సంప్రదించవచ్చు. అప్పుడు
ఇప్పుడు ఎల్లప్పుడూ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం మీ నెంబర్ 1 న్యూస్.